అందరికీ నమస్కారం అండి. ఈరోజు టైం నాన్నగారు రచించిన సంగీత క్రైమ్ స్టోరీ గురించి విందామా? అందమైన పార్కులో ఒక పెద్ద చెట్టు కింద నుంచొని ఉంది సంగీత. మోడ్రన్ డ్రెస్లో అందంగా నవ్వుతూనే పిచ్చెక్కించేలా ఉన్న ఆమెను చూస్తూ ఓ 10 మంది కుర్రాళ్ళు ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని చూస్తూ, నా ఈ అందాన్ని చూసేగా మీ అందరూ నా వెంట పడుతున్నారు. అందుకే ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ నన్ను ఇష్టపడే మీరందరూ నాకు ఇష్టమే, కానీ మనసుకు నచ్చేది మాత్రం ఎవరో ఒక్కరే. అందుకే మీ అందరికీ ఓ టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో ఎవరు పాస్ అయితే అతన్ని నా లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటాను అంది సంగీత. అక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ సూపర్, ఆ టెస్ట్ ఏదో త్వరగా పెట్టండి అని అరుస్తున్నారు. వారిలో ఒకడు మాత్రం, ఒకవేళ ఆ టెస్ట్లో ఒక్కరికన్నా ఎక్కువ మంది పాస్ అయితే అని అడిగాడు. ఏమాత్రం తడుముకోకుండా, ఎంతమంది సెలెక్ట్ అయితే అంతమందిని పెళ్లి చేసుకుంటా చెప్పింది సంగీత. అందరూ షాకింగ్గా చూశారు ఆమె వంక. ఇంతలో వెనక నుంచి కట్ కట్ అన్న వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది సంగీత. చప్పట్లు కొడుతూ సంగీత దగ్గరకు వస్తూ, వెరీ గుడ్ సంగీత, చాలా బాగా చేశావు అన్నాడు డైరెక్టర్ ఆమె భుజం తడుతూ. థ్యాంక్ యూ సార్ అంది సంగీత హ్యాపీగా. నెక్స్ట్ సీన్ ఇంతకన్నా బాగా చెయ్యాలి, అది చాలా ఎమోషనల్ సీన్, రిహార్సల్ చేసుకో అని అందరి వంక ఓసారి చూసి బ్రేక్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డైరెక్టర్. రిహార్సల్స్ చేసుకోవడం కోసం వెళ్ళబోతున్న సంగీత దగ్గరికి అభిమానులు పరిగెత్తుకుంటూ వచ్చారు. మేడం ప్లీజ్ ఆటోగ్రాఫ్ మేడం అంటూ ఆమెను చుట్టుముట్టారు. ఆమె నవ్వుతూ, ఓకే ఓకే, అందరికీ ఇస్తాను ఆటోగ్రాఫ్స్, అలా తోసుకోకండి, మీద పడకండి, ప్లీజ్ మీద పడకండి అని అరుస్తున్న సంగీత మాటలు విని గుమ్మంలో కూర్చుని బియ్యం ఏరుతున్న అన్నపూర్ణమ్మ ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. లంగామోని కట్టుకుని నులక మంచం మీద పడుకుని ప్లీజ్ మీద పడకండి ప్లీజ్ అంటూ చేతుల్ని గాల్లో తోస్తున్న సంగీతాన్ని చూస్తూ అలా గదిలోకి తలపెట్టి అంతా చూసింది. ఆమెకెవరూ కనబడకపోయేసరికి మళ్ళీ సంగీతాన్ని చూసింది. నా సినిమా రిలీజ్ అయ్యాక తప్పక చూడాలి మరి అంటోంది సంగీత మంచం మీద పడుకుని. విషయం అర్థమైంది అన్నపూర్ణమ్మకి. అటు ఇటు చూసి అక్కడే పక్కనే ఉన్న చెంబులోని నీళ్లను సంగీత ముఖం మీద పోసింది. అదిరిపడి లేచి కూర్చుంది సంగీత. అటు ఇటు చూస్తూ, ఏరి నా ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయారా అడిగింది కంగారుగా. సంగీతని చూస్తూ, నువ్వు లేచావని మంచం కింద దాక్కున్నారే పిచ్చమహమ, అవునా అంటూ గబగబా మంచం కిందకి చూసింది సంగీత. బుద్ధి లేకపోతే సరి, చదువుకోవడం మాని పడుకుని పగటి కలలు కంటున్నావా అంటూ నెత్తి మీద ఓ మొట్టికాయ ముట్టింది. చిన్నగా నవ్వుతూ, ఇదంతా కళ అంది తలగోక్కుంటూ. కళ కాకపోతే నిజం అవ్వడానికి నువ్వేమన్నా సావిత్రిని అనుకుంటున్నావా? ఒకసారి ముఖం అద్దంలో చూసుకో తెలుస్తుంది అంది అన్నపూర్ణమ్మ వ్యంగ్యంగా. లేచి గోడకున్న అద్దంలో ముఖం చూసుకుంటూ అద్దంలో తన ముఖాన్ని తనే చేతితో తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, అందంగా లేనా అసలేం బాలేనా అని పాడుకుంటూ వయ్యారంగా నడుమును వంకరగా పెట్టి నుంచుంది సంగీత. మూలలో ఉన్న చీపురు తిరగేశానంటే ఆ వంకర నడ్డి కాస్త తిన్నగా అవుతుంది అంటూ అటు ఇటు చూస్తూ మూలన ఉన్న చీపురును తీసుకువస్తున్న అన్నపూర్ణమ్మను చూస్తూ, నువ్వు ఇలాగే చెయ్యి, నేనేదో ఒకరోజు హైదరాబాద్ పారిపోయి పెద్ద హీరోయిన్ అయిపోతా అంటూ బయటికి పరిగెత్తింది సంగీత. సంగీత వెనకే బయటకు పరిగెత్తబోయిన గంగమ్మకు గుమ్మంలో అడ్డు తగిలాడు విశ్వ. ఇద్దరి మధ్యలో అడ్డంగా నుంచుంటూ, ఏంటమ్మా ఉదయాన్నే చీపురుతో ఆటలు, నోరు ముయిరా, నీ అక్క హైదరాబాద్ పారిపోయి హీరోయిన్ అవుతుందట అంటూ సంగీతాన్ని పట్టుకోబోయిన అన్నపూర్ణమ్మను అడ్డుకుంటూ, నిజమా? అది నిజంగానే హీరోయిన్లా ఉంటుంది కదమ్మా, వెళ్ళని అన్నాడు విశ్వ. అంతే, చీపురుతో విశ్వానికి ఒక్కటి పీకి దాన్ని 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా, ఎలా వెళ్తుందో అప్పుడు చూస్తా అంది అన్నపూర్ణమ్మ. అప్పటిదాకా రా విరగొట్టు అనుకుంటూ ఇక్కడే కూర్చుంటారు అని కవ్వించి పారిపోయింది సంగీత. వెనకే పరిగెత్తాడు విశ్వ. అలా వెళ్ళిన వాళ్ళ వంక చూస్తూ, దీనికి మాయదారి సినిమా పిచ్చేంటో ఎంతసేపు అదే ధ్యాస అయిపోయింది, ఏం చేస్తుందో ఏమో అమాయకురాలు అంటూ లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. లంగామణిలు అందంగా తయారయ్యి పుస్తకాలు పట్టుకుని, అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా అంది సంగీత. వెళ్ళు, బాక్సు అరుగు మీద పెట్టా చూడు పెరట్లోంచి అరిచింది అన్నపూర్ణమ్మ. బాక్స్ తీసుకుని బయలుదేరింది గీత. కొంచెం దూరం నడవగానే వెనక నుంచి లంగా ఓణి నీటితో రద్దయిపోని అని పాడుతూ వచ్చాడు రాజు. అతన్ని చూస్తూ, సర్లే కానీ
చక్కగా పెళ్ళైపోని అంటూ బుక్ తీసుకుని అతన్ని కొట్టబోయింది సంగీత. తప్పించుకుంటూ, ఎందుకు సంగు, నేనంటే నీకు అంత కోపం అన్నాడు రాజు. ఇందుకే మరి చక్కటి సంగీత అనే పేరుని పెట్టుకుంటే సంగు గింగు అంటే మంట కదా, సీరియస్గా అడిగింది. సర్లే ఇక నుంచి అనంలే అంటూ జేబులోంచి ఒక 5 స్టార్ చాక్లెట్ తీసిచ్చాడు. అది తీసుకుని తింటూ, చూడు రాజు, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నది నా ఆశ. నీకేమో నన్ను పెళ్లి చేసుకుని 1 డజన్ మంది పిల్లల్ని కని ఇక్కడే ఈ పల్లెటూరులోనే పేడ పిసుక్కుంటూ పాలు పిండుకుంటూ బతికేయాలన్నది నీ కోరిక. నా ఆశకి నీ కోరికకి అస్సలు సరిపడతలే రాజు. నన్ను వదిలి వేరే అమ్మాయినైనా చేసుకో అంది సంగీత. ఆమెనే చూస్తూ, అది కాదు గీత అంటున్న రాజుతో, ఇప్పుడేగా చెప్పాను నా పేరుని పూర్తిగా పిలవమని అంది కోపంగా చాక్లెట్ మొత్తాన్ని నోట్లో పెట్టుకుంటూ. సారీ సంగీత అన్నాడు రాజు. సర్లే కానీ ఇంకో చాక్లెట్ ఉందా అడిగింది సంగీత. రాజు జేబులో చెయ్యి పెట్టుకుంటూ లేదన్నట్టు తరుగుపాడు. చిన్నగా నవ్వి, లవర్కి 2వ చాక్లెట్ కూడా ఇవ్వలేని నీకెందుకమ్మా రాజు ప్రేమ, చక్కగా ఇంటికెళ్ళి పేడ రెడీగా ఉంటుంది, 4 పిడకలు చేసుకోపో అంటూ వెళ్ళిపోయింది సంగీత. ఆమె వంకే బాధగా చూస్తూ, నిన్నెలా నా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు అనుకుంటూ అక్కడే ఉండిపోయాడు రాజు. ఓ రోజు ఇల్లు పొడుస్తూ మంచం వైపు చూసింది అన్నపూర్ణం. సంగీత కనపడలేదు. ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఈ హీరోయిన్ గారే ఎంత ఉదయాన్నే లేచింది అనుకుంటూ అలా వచ్చి దుప్పటి మడతపెట్టి బయటికి వచ్చి చూసింది. బయట కూడా సంగీత కనపడలేదు. 2 సార్లు గట్టిగా పిలిచింది, సంగీత సంగీత అని. పలకలేదు సంగీత. ఉదయాన్నే ఏ రాజకార్యం వెలగబెట్టడానికి పోయిందో హీరోయిన్ అనుకుంటూ తన పనుల్లో నిమగ్నమైపోయింది అన్నపూర్ణమ్మ. కాసేపటికి పక్కింటి అమ్మాయి వచ్చింది. అత్త, సంగీత ఏది, కాలేజీకి టైం అయిపోతుందే అంటూ పుస్తకాలు పట్టుకుని. ఇదేంటి కాలేజీకి టైం అవుతున్నా ఈ పిల్ల ఇంకా ఇంటికి రాలేదు అనుకుంటూ ఒకసారి వీధిలోకి చూసి, రే విశ్వ అని పిలిచింది. అప్పుడే షర్టు వేసుకుని రెడీ అవుతున్న విశ్వ, ఏంటమ్మా మీ అక్క ఎదురా, ఎక్కడికి పోయింది, కాలేజీకి టైం అవుతుంటే అడిగింది అన్నపూర్ణ. నాకేం తెలుసమ్మా, నన్ను అడుగుతావు? మరి ఏం తెలుసురా, 3 పూటలా తినడం తెలుసా? అరే తినడానికి అది ఎక్కడికి వెళ్ళిందో తెలియడానికి ఏంటి సంబంధం? ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా, అదొక్కడే తెలుసు నీకు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు విశ్వ. నేనిక్కడ అడుగుతుంటే నీ మా నాన్న నువ్వలా లోపలికి పోతావేంట్రా అరిచింది కోపంగా. ఇంతలో పాలకేంతో వచ్చాడు పాలోడు. అతన్ని చూస్తూ, వాడిని అడుగు, ఊరంతా పాలు పోస్తాడు కదా, ఎవరింటి దగ్గరైనా ఉందేమో చెబుతాడు అన్నాడు విశ్వ. ఏంటి అన్నపూర్ణమ్మ గారు, ఎవరి గురించి అన్నాడు పాలోడు. ఇంకెవరు, మా సంగీత ఉదయాన్నే లేచి ఎక్కడికో వెళ్ళింది, ఇప్పటి వరకు రాకపోతేను నీకెక్కడైనా కనబడిందా అడిగింది అన్నపూర్ణమ్మ. వాడు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటమ్మా, ఉదయం బస్ స్టాప్ దగ్గర బ్యాగ్తో కనపడిందిగా, ఎక్కడికి అని అడిగితే ఫ్రెండ్ పెళ్ళికి హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పింది అన్నాడు పాలోడు. అన్నపూర్ణమ్మ వివేక్ ఇద్దరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఏంట్రా నువ్వు చెప్పేది గట్టిగా అరుస్తూ అడిగాడు విశ్వ. అవునబ్బాయ్, ఉదయం అమ్మాయి బస్సు ఎక్కడం నిజం, నేను కళ్ళారా చూశాను అన్నాడు పాలోడు. అంతే, అన్నపూర్ణమ్మ అలా గుమ్మంలోనే జారబడిపోయింది. అమ్మా అంటూ వచ్చి ఆమెను పట్టుకున్నాడు విశ్వ. రాత్రి 9 అవుతుండగా ఏడుస్తూ బాధపడుతూ కూర్చున్న అన్నపూర్ణమ్మ దగ్గరికి అన్నం ప్లేట్తో వచ్చాడు విశ్వ. కొంచెం అన్నం తినమ్మా. వద్దురా, నాకు ఆకలిగా లేదు. ఆమె పక్కనే కూర్చుంటూ, అక్క చేసింది తప్పేనమ్మా, కానీ ఏంట్రా కానీ, అలా వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలుసా, దానికి ఏం వివరం తెలుసని హైదరాబాద్ పోయింది, అక్కడ ఎక్కడ ఉంటుంది, ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలా అని ఒక క్షణమైనా ఆలోచించిందా అంది ఏడుస్తూ. అన్నీ ఆలోచించే చేసుంటుందిలేమ్మా, ముందు అన్నం తిను అన్నాడు విశ్వ. ఒక్కసారి కోపంగా అతని వంక చూస్తూ, అసలు దానికి డబ్బులు ఎక్కడివిరా? అమ్మా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, అది అన్ని ఏర్పాట్లు చేసుకునే వెళ్ళి ఉంటుంది, లేకపోతే అంత ధైర్యంగా వెళ్తుందా, ఓ 2-3 రోజుల్లో మనకి ఫోన్ చేసి ఏదో విషయం చెబుతుందిలే అన్నాడు విశ్వ. అంటే దాని సంగతి నీకు ముందే తెలుసా, నువ్వు దాన్ని సహాయం చేశావా అడిగింది అనుమానంగా. ఊరుకోమ్మా, నాకు తెలిస్తే నేనే వెళ్ళేవాడినిగా దాని వెనక అడిగాడు విశ్వ. అది నిజమేగా అనుకుంటూ, మరి దానికేమి కాదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ముందు కొంచెం అన్నం తినమ్మా అన్నాడు విశ్వ. అలాగే అన్నట్లు తల ఊపుతూ ప్లేట్ తీసుకుని 2 ముద్దలు నోట్లో పెట్టుకుంది అన్నపూర్ణమ్మ.
అదే చాలే అనుకున్నాడు విశ్వ. అక్క గురించి ఏం ఆలోచించకుండా పడుకోమ్మా అన్నాడు విశ్వ. ఆమెను పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికి వచ్చాడు విశ్వ. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నాడు చిన్ను. వాడిని చూస్తూనే అమాంతంగా గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు విశ్వ. 3 రోజుల తర్వాత చిన్ను, వివేకులు బైక్పై వెళ్తున్నారు. చిన్ను డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో విశ్వ సెల్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల నుంచి చాలా మత్తుగా హలో హలో విశ్వేనా అని వినబడింది. ఏదో తెలియని అలజడి బ్రెయిన్లో స్టార్ట్ అవ్వగా అవును చెప్పండి అన్నాడు. అవతల నుంచి సంగీత మీ సిస్టరేనా అడిగాడు అతను. అదిరిపడ్డాడు విశ్వ చిన్న టెన్షన్తో. అవును సార్, ఇంతకీ మీరు చాలా ఆత్రంగా అడిగాడు. అవతల నుంచి ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అంతే. చిన్ను భుజం మీద చేత్తో నొక్కుతూ బండి ఆపమన్నట్లు సైగ చేశాడు విశ్వ. చిన్ను ఆపుతుండగా మీ సిస్టర్ డేంజర్లో ఉంది, ఒక 50,000 తీసుకుని వస్తే అంటుండగా కాల్ కట్ అయిపోయింది. విశ్వ షాక్ అయ్యాడు. చిన్ను బైక్ ఆపాడు. బైక్ దిగి హలో హలో అని అరుస్తూ అదే నెంబర్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. కోపంగా రేయ్ ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరిచాడు. షాకింగ్గా చూశాడు చిన్ను. ఎమోషన్ అయిపోతున్న విశ్వాన్ని చూస్తూనే పైకి దిగి పట్టుకుంటూ ఏమైందిరా అడిగాడు చిన్ను. విశ్వ టెన్షన్ ఫీల్ అవుతూ ఏడుస్తూ అక్కడే ఓ రాయి మీద కూర్చుండిపోయాడు. ఏమైందిరా అంటే చెప్పవేరా అడిగాడు చిన్ను కుదుపుతూ. ఫోన్లో విన్నది చెప్పాడు విశ్వ. చిన్ను షాక్ అయ్యాడు టెన్షన్గా. ఇప్పుడేం చేద్దాంరా? అదే నాకు అర్థం కావడం లేదురా. అక్క ఎంత ప్రమాదంలో ఉందో. ఆ యదవనా కొడుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. రే నువ్వేం కంగారు పడకు. హైదరాబాద్లో మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఎస్ఐ అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి విషయం చెబుదాం. ఈతక్క ఫోటో కూడా వాట్సాప్ చేద్దాం. ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నాడు చిన్ను. రిలాక్స్డ్గా చూశాడు విశ్వ చిన్ను వంక. అవునరా, మా బాబాయ్ చాలా మంచోడు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా. కొంచెం ధైర్యం రావడంతో లేచి చాలా థ్యాంక్స్ రా అన్నాడు విశ్వ. గబగబా విశ్వ ఫోన్ తీసుకుని ఫోన్ చేశాడు చిన్ను. 4-5 రింగుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆయన. హలో, క్రైమ్ బ్రాంచ్ సిఐ ప్రవీణ్ స్పీకింగ్ అన్నాడు. బాబాయ్ నేను చిన్నుని, లింగరాజుపాలెం. ఏరా చిన్ను, ఏంటి నెంబర్ మారింది అన్నాడు ప్రవీణ్. ఇది మా ఫ్రెండ్ది బాబాయ్, అతనికి ఓ ప్రాబ్లం వచ్చింది అంటూ అంతా వివరంగా చెప్పాడు చిన్ను. చాలా శ్రద్ధగానే కాక పోలీస్ బ్రెయిన్తో విన్నాడు ప్రవీణ్. అంతా విని ఆ ఫోన్ నెంబర్, సంగీత ఫోటో నాకు వాట్సాప్ చేయండి అన్నాడు ప్రవీణ్. ఇంకా తనకు కావాల్సిన వివరాలన్నీ అడిగాడు ప్రవీణ్. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు ప్రవీణ్. ఫోన్ పెట్టేసిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చున్నాడు విశ్వ. పక్కనే చిన్ను. అక్కకి ఏం కాదు కదరా అడిగాడు విశ్వ. ఏం కాదు, మా బాబాయ్ తప్పకుండా వాడెవడో పట్టుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు తల ఊపుతూ. రే చిన్ను, పోనీ మనం కూడా హైదరాబాద్ వెళితే? ఒక్క నిమిషం ఆలోచించి వెళ్ళొచ్చు. కానీ కాదురా ప్లీజ్, అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా కంగారు పడిపోతుంది, తట్టుకోలేదు. మరి అమ్మకి ఏం చెబుతావు? అక్క ఫోన్ చేసింది, తనకు ఒక సినిమా ఛాన్స్ వచ్చిందంట, నన్ను వచ్చి వెళ్ళమంది అని చెబుతారా? అప్పుడే పైకి తిట్టినా లోపల ఆనందపడుతుంది. మనం వచ్చే వరకు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. అదే నిజం చెబితే అమ్మ తట్టుకోలేదు, మనము అమ్మని వదిలి వెళ్ళలేమురా అన్నాడు విశ్వ ఏడుపు గొంతుతో చిన్నుని కౌగిలించుకుంటూ. సరేరా, వెంటనే హైదరాబాద్ బయలుదేరదాం అన్నాడు చిన్ను. హైదరాబాద్ సిటీ స్టేషన్లో దిగడమే ప్రవీణ్కి ఫోన్ చేశాడు చిన్ను. ప్రవీణ్ చెప్పిన అడ్రస్ ప్రకారం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళారు ఇద్దరు. పోలీస్ స్టేషన్. ప్రవీణ్ ఎదురుగా కూర్చొని ఉన్నారు చిన్ను, విశ్వాలు. ఏడుపు ముఖంతో ఉన్నాడు విశ్వ. నీ బాధ నాకు అర్థమైంది విశ్వ, బట్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేస్. ఆమెకి ఏమైందో మనకు తెలుసు, కానీ ఎక్కడ ఎలా అయిందో తెలీదు. ఎవరో మీ అక్క ప్రమాదంలో ఉంది, 50,000 తీసుకువస్తే అని మాత్రమే చెప్పారు. అది ఎవరో తెలీదు. పైగా అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. విశ్వ చిన్నులు ఆయన చెప్పేది జాగ్రత్తగా వింటున్నారు. అయినా నీకు వచ్చిన ఫోన్ కాల్ని ట్రేస్ చేస్తున్నా. ముందు అతనెవరో తెలిస్తే ఆ తర్వాత కానీ అసలు విషయం మనకు తెలియదు చెప్పాడు ప్రవీణ్. బాబాయ్, ఎలాగైనా అక్కని నేను చూసుకుంటాను, కానీ ముందు మీరిద్దరు ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వండి.
ఆ ఫోన్ ఎవరిదో తెలుసుకున్నాక మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు స్టేషన్కి వద్దురు గాని అన్నాడు ప్రవీణ్. సరే అని ఇద్దరూ లేచి బయటికి వెళ్ళారు. చిన్నుకి ఇల్లు తెలియడంతో ఇద్దరూ బయలుదేరారు. ప్రవీణ్ మాత్రం అలా చైర్లో వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు. చిన్ను, విశ్వాలు బాధగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కృష్ణానగర్లోనే ఉంటుందారా అడిగాడు విశ్వ. ఆల్మోస్ట్ ఆల్ అన్నాడు చిన్ను. రే ఒకసారి అక్కడికి వెళ్దామా అడిగాడు విశ్వ. వెళ్ళి ఏం ప్రయోజనం రా, బాబాయ్ చూసుకుంటాను అన్నాడుగా అన్నాడు చిన్ను. ప్లీజ్ రా అన్నాడు విశ్వ. ఓసారి అలా చూసి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అన్నాడు చిన్ను. ఆటో ఎక్కి ఒక సెంటర్లో దిగి అక్కడే ఉన్న ఛాయ్ హోటల్లోకి వెళ్ళి ఛాయ్ తాగారు. అక్కడ వాతావరణం అంతా చాలా వెరైటీగా అనిపించింది విశ్వాకి. ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపించేలా ఉంది అతనికి. అలా టీ తాగుతూ అందరినీ గమనిస్తోన్న విశ్వాకి దూరంగా ఒక కుర్రాడు కూర్చుని ఏదో కంగారుగా ఏదో బాధగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. మామూలుగా అయితే అంత గమనించేవాడు కాదు, కానీ అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. అందుకే అతని వంకే చూశాడు మళ్ళీ. అప్పుడు గుర్తుకొచ్చింది విశ్వాకి, అతను మన పక్కూరి రాజుగాడు కదూ అని. చిన్ను భుజం తడుతూ, రే చిన్ను, వాడు మనూరి రాజుగాళ్ళ లేడు? లా ఏంట్రా, వాడే. వీడు హైదరాబాద్కి ఎప్పుడొచ్చాడు, ఎందుకు వచ్చాడు అడిగాడు విశ్వ. నాకేం తెలుసు, పద వాడినే అడుగుదాం అంటూ ఇద్దరూ లేచి రాజు వైపు మూవ్ అయ్యారు. అప్పుడే రాజు లేచి వెళుతుండటంతో రే రాజు అని పిలిచాడు చిన్ను. వెనక్కి తిరిగి వెళ్ళని చూసిన రాజులో చిన్న హ్యాపీ రియాక్షన్. అంతలోనే భయపడుతూ షాకింగ్గా చూస్తూ ఒక్కసారిగా పరుగందుకున్నాడు. మనల్ని చూసి రాజు ఎందుకు పారిపోతున్నాడో అర్థం కాలేదు విశ్వాకి, చిన్నుకి. వాడేంట్రా మనల్ని చూసి పారిపోతున్నాడు అడిగాడు చిన్ను. ఏమోరా నాకేం తెలుసు అని ఇద్దరూ రాజు వంక చూస్తూ వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు వేగంగా రాజు వెనకే పరిగెత్తారు ఇద్దరు. వీళ్ళని చూసి రాజు మరింత వేగంగా పరిగెత్తసాగాడు. విశ్వలో ఏదో అనుమానం మొదలవగా వదలకుండా వెంటపడ్డాడు. చాలా దూరం పారిపోయాక చివరికి ఒక చోట పట్టుకున్నారు రాజుని. చిన్ను వాడి కాలర్ పట్టుకుంటూ, అందరం ఒక ఊరి వాళ్ళమే కదరా, ఎందుకురా మమ్మల్ని చూసి అలా పారిపోతున్నావు అని అడిగాడు. రాజు గట్టిగా చూసి తల వంచుకున్నాడు. చెప్పరా గద్దించాడు చిన్ను. అది ఎవరో అనుకుని అలా అని దాటైపోయాడు. అనుమానంగా చూస్తూ రాజు జేబులోంచి సగం బయటికి వచ్చిన ఫోటోని బయటికి తీశాడు విశ్వ. ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు విశ్వకి. అది సంగీత ఫోటో. చిన్నుకి చూపిస్తూ రాజు కాలర్ పట్టుకుని, రేయ్ మా అక్క ఫోటో నీ దగ్గర ఎందుకుంది కోపంగా అడిగాడు. రాజు అయోమయంగా చూశాడు. చెప్పు ఎందుకుంది, అసలు నువ్వెందుకు హైదరాబాద్ వచ్చా అడిగాడు విశ్వ ఒక్కటి పీకుతూ. చెప్పు బే అన్నాడు చిన్ను. విశ్వ కూడా ఒక్కటి పీకేసరికి కంగారు పడుతూ, చెప్తారా కొట్టకండి అని దండం పెట్టాడు రాజు. బెదిరిస్తూ చెప్పు అని ఒక చోట కూర్చున్నాడు చిన్ను. తల దించుకుంటూ, నేను సంగీత ప్రేమించుకున్నాం, మీ అక్క తీసుకెళ్ళమంటేనే ఆమెను నేను ఇక్కడికి తీసుకొచ్చా చెప్పాడు రాజు. చిన్ను, విశ్వాలు షాక్. ఏంటి మీరిద్దరూ ప్రేమించుకున్నారా ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ. అవును, తీరా ఇక్కడికి వచ్చాక అని ఇంకేదో చెప్పబోతున్నా రాజుని చెంప మీద కొట్టాడు విశ్వ. ఇద్దరూ కలిసి ఊర్లో మా పరువంతా తీసి లేచిపోయి వచ్చారు సిగ్గు లేకుండా. వచ్చాక డబ్బులు అయిపోయాయి, దాంతో మాకు ఫోన్ చేసి డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడారు ఇద్దరు, అంతేగా నీ అబ్బా అంటూ ఇంకోటి వీకాడు విశ్వ. రాజు షాకింగ్గా చూశాడు విశ్వ వంక. ఏంట్రా చూపు చెత్త ఎదవ, నీ ఫోన్ కాల్తో నిజంగానే మా అక్కకి ఏమైందోనని హడలి చచ్చాను కదరా. ఉన్న పళంగా హైదరాబాద్ పరిగెత్తుకొచ్చాను. ఎటొచ్చి ఏమవుతుందోనని మా అమ్మకు తెలియకుండా ఆమె గాజులు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరీ 50,000 తీసుకొచ్చాను కదరా. తీరా చూస్తే మీ ఇద్దరు కలిసి ఆడిన డ్రామానారా ఇది అని ఆవేశంగా రాజు కాలర్ పట్టుకున్నాడు విశ్వ. షాకింగ్గా వింటున్నాడు రాజు. విశ్వాన్ని ఆపుతూ, అవన్నీ తర్వాత కానీ ముందు అక్క ఎక్కడుందో చెప్పు అడిగాడు చిన్ను చాలా కూల్గా రాజుని. వాళ్ళ వంకే బాధగా చూస్తూ, రే చిన్ను మీ అక్క నా దగ్గర లేదురా అన్నాడు. విశ్వ, చిన్నులు ఇద్దరూ షాకింగ్గా చూశారు రాజు వంక. అవునరా నేను చెప్పేది నిజం, సంగీత 2 రోజులుగా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైందో తెలియక పిచ్చెక్కి నేను ఆమె కోసమే వెతుకుతున్నానరా చెప్పాడు రాజు కళ్ళల్లో నీళ్లు నిండగా. రే ఏమి వాగుతున్నావురా నక్క అంటూ మీదకు వెళ్ళబోతున్న విశ్వాన్ని ఆపాడు చిన్ను. రాజుని చూస్తూ,
రేయ్ రాజుగా, నువ్వు చెప్పేది నిజమేనా? అక్క 2 రోజులుగా నీకు కనపడడం లేదా? అడిగాడు చిన్ను బాధగా చూస్తూ. అవునరా, ఆ రోజు బయటికి వెళ్ళొస్తాను అని వెళ్ళింది, అంతే, మళ్ళీ రాలేదు. 2 రోజులుగా పిచ్చెక్కినట్లు వెతుకుతున్నా, ఏమైందో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే భయం వేసింది, ఏడుస్తున్నాడు రాజు. విశ్వాలో కోపం స్థానంలో భయం మొదలైంది. రేయ్, అక్క కిడ్నాప్ అయ్యిందని ఎవడో ఫోన్ చేస్తేనేరా కంగారుగా మేమిద్దరం బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వేమో ఏదేదో చెబుతున్నావు. రేయ్ ప్లీజ్ రా, అసలేం జరిగిందో మొత్తం చెప్పరా అడిగాడు విశ్వ. రాజు చెప్పడం మొదలుపెట్టాడు. మన పక్కూర్లో ఒకరోజు షూటింగ్ జరిగింది, గుర్తుందా? అడిగాడు రాజు. గుర్తుంది, చెప్పు అన్నాడు చిన్ను. ఆ మన్నాడు మీ అక్క నన్ను కలిసి చూడు రాజు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అడిగింది సంగీత. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంగీత అని చెప్పాడు రాజు. నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నీకు నేను కావాలంటే వెంటనే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిపో అంది సంగీత. షాక్ అయ్యాడు రాజు. అది కాదు సంగీత, అసలు మన గురించి ముందు మీ ఇంట్లో చెబుదాం, మా వాళ్ళు మాట్లాడతారు కదా. సీరియస్గా చూస్తూ చెప్తే ఏమవుతుందో తెలుసా? ఇద్దరిని నరికి పోగులు పెడతారు. మా అమ్మ తమ్ముడి సంగతి నీకు తెలియదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో, ఒకసారి ఆపుతావా నీ సదా? నువ్వు అసలు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా లేక? అలా మాట్లాడకు సంగీత, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. అయితే రేపు ఉదయం 5 గంటల బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఆలోచిస్తూ, ఇంత అర్జెంటుగా అంటే? ఇలాంటి నిర్ణయాలు అర్జెంటుగానే తీసుకోవాలి. నీకు ఇష్టమైతే పద, లేదంటే నీ ఇష్టం అంటూ లేచి వెళ్ళిపోబోయింది సంగీత. ఆమె చెయ్యి పట్టుకుంటూ, సరే నీ ఇష్టం, అలాగే వెళదాం అన్నాడు రాజు. అన్నట్లుగానే డబ్బు రెడీ చేసుకుని మర్నాడు ఉదయం సంగీతాన్ని తీసుకుని హైదరాబాదు బయలుదేరాడు రాజు. అప్పటికే చెప్పడంతో రాజు ఫ్రెండ్ బస్టాండ్కి వచ్చి వాళ్ళిద్దరినీ కలిసి తన రూమ్కి తీసుకెళ్ళాడు. టైంకి మా ఫ్రెండ్ గాడు రూమ్ ఇచ్చి ఊరెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్నాడు రాజు. ఇవ్వకపోయినా ఏమయ్యేది కాదు, ఆల్రెడీ ఇక్కడ ఒక అతను నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు, ఇప్పుడు కూడా వస్తున్నాడు నవ్వుతూ చెప్పింది సంగీత. రాజు షాకింగ్గా చూశాడు. చూడు రాజు, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేయడానికి కాదు. షాకింగ్గా చూస్తున్నాడు రాజు. పెద్ద సినిమా హీరోయిన్ అవ్వాలని. సంగీత అసలు విషయం అర్థమవుతోంది రాజుకి. అలాగని నిన్ను వదిలేయంలే, నాకు హెల్ప్ చేసావు కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నేను హీరోయిన్ని అయిన తర్వాత అంది సంగీత. రాజు షాకింగ్గా చూస్తూ, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా అడిగాడు. చెబితే రావని చెప్పలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిజం చెప్పినా నేను వచ్చేవాడిని. ఓకే వదిలే. అసలు ఇక్కడ ఎవరు తెలుసని వచ్చావు? మొన్న మన పక్క ఊర్లో షూటింగ్ జరిగింది కదా, అప్పుడు మేనేజర్ నాతో హీరోయిన్ కావాలంటే హైదరాబాద్ రమ్మని నెంబర్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తున్నా, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఇంట్లో ఇవ్వరు, అందుకే అని గిల్టీగా తలదించుకుంది సంగీత. నాకు సినిమా అంటే పిచ్చి, చచ్చేలోపు హీరోయిన్ అయ్యే చస్తా ఏడుస్తూ చెప్పింది సంగీత. సర్లే ఏడవకు సంగీత, నువ్వు పెద్ద హీరోయిన్వి అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది, నేను నీ వెంటే ఉంటాను అని సెల్ ఆమెకి ఇచ్చి ఆ మేనేజర్కి ఫోన్ చెయ్యి అన్నాడు రాజు. సంగీత హ్యాపీగా ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు మేనేజర్ కిరణ్. సార్, నేను సంగీతని, లింగరాజుపాలెం. చెప్పు సంగీత అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నాక ఎక్కడికి రావాలో చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి రాజు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి అతనికి ఫోన్ చేయమన్నాడు చెప్పింది సంగీత. అయితే త్వరగా రెడీ అవ్వు, వెళదాం అన్నాడు రాజు. ఇద్దరూ రెడీ అయ్యి మేనేజర్ కిరణ్ దగ్గరికి బయలుదేరారు. రాజు చెప్పే విషయాన్ని చిన్ను, వివేకులు టెన్షన్గా వింటున్నారు. అలా ఆ రోజు మేమిద్దరం వెళ్ళి కిరణ్ని కలిశాం. అతను 2-3 సినిమా ఆఫీసులకు తీసుకెళ్ళాడు, ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. ఒక 2 రోజులుగా అతనే రూమ్కి వచ్చి సంగీతాన్ని తీసుకెళ్తున్నాడు. రోజు సాయంత్రానికి వచ్చేసేది, కానీ మొన్న మాత్రం తిరిగి రాలేదు. కంగారు పడ్డాను. కిరణ్కి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తడం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. పోనీ మీకు ఫోన్ చేసి చెబుదామంటే భయమేసింది. ఏం చెయ్యాలో తెలియక సంగీతాన్ని వెతుక్కుంటూ ఇలా తిరుగుతున్నాను ఏడుస్తూ చెప్పాడు రాజు. ఏంట్రా ఇదంతా? అసలు వీడు చెబుతోంది నిజమేనా లేక దొరికిపోయాక డ్రామాలు చేస్తున్నాడా కోపంగా అడిగాడు విశ్వ. ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా అడిగాడు చిన్ను.
నిజంరా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదురా అన్నాడు రాజు. అంటే మాకు ఫోన్ చేసి అక్క గురించి చెప్పి డబ్బులు అడిగింది నువ్వు కాదా? అనుమానంగా అడిగాడు చిన్ను. కాదురా, నన్ను నమ్మండి. అంటే అది ఖచ్చితంగా ఆ కిరణ్ గాడి పని, డౌట్ లేదు అన్నాడు విశ్వ. అవునరా, వాడి పని. ముందు మనం వెంటనే మా బాబాయ్ని కలిసి విషయం చెబుదాం అన్నాడు చిన్ను. ముగ్గురు స్టేషన్కి బయలుదేరారు. అప్పుడే బయటికి వెళ్తున్న సిఐ ప్రవీణ్ వీళ్ళని చూసి ఆగి ఏంటని అడిగాడు. అంతా వివరంగా చెప్పారు ముగ్గురు. రాజుని చూస్తూ, సో ఇదంతా చేసింది కిరణ్ అంటావు అడిగాడు ఎస్ఐ ప్రవీణ్. అవును సార్, నాకు అతని మీదే అనుమానం. నా సంగీత ఎక్కడుందో వాడికి తెలుసు సార్ చెప్పాడు రాజు. అతని నెంబర్ ఇవ్వు అని అడిగి తీసుకున్నాడు. అప్పుడే వచ్చిన లేడీ కానిస్టేబుల్ని నువ్వు మఫ్టీలో ఉండు అని చెప్పి రాజు ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు ప్రవీణ్. ఫోన్ లిఫ్ట్ చేశాడు కిరణ్. సార్ నమస్తే అండి, మీరు మేనేజర్ కిరణ్ గారేనా అండి అడిగాడు ప్రవీణ్. ఫోన్ నెంబర్ వంక డౌట్గా చూస్తూ మీరెవరండి అడిగాడు కిరణ్. సార్, మా పాప ఒక ఆమెకు యాక్టింగ్ అంటే పిచ్చి సార్, ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో అని. కొంచెం రిలాక్స్ అవుతూ మీరిప్పుడు ఎక్కడున్నారు అడిగాడు కిరణ్. సారథి స్టూడియోస్ దగ్గర సార్ చెప్పాడు ప్రవీణ్. అమ్మాయి మీతో పాటు ఉందా? రాజును చూస్తూ ఉంది సార్ అన్నాడు ప్రవీణ్. సరే, నేను ఈ పక్కనే ఉన్నా కానీ ఒక 10 నిమిషాల్లో వస్తా, అక్కడే వెయిట్ చేయండి అన్నాడు కిరణ్. అలాగే సార్ అని ఫోన్ పెట్టేసి పదండి, 10 నిమిషాల్లో మనం సారథి స్టూడియోస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఆ కిరణ్ గాడు మనకి దొరుకుతాడు అని మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్తో నువ్వు కూడా జీప్ ఎక్కు అని మూవ్ అవ్వబోతున్న ప్రవీణ్ సెల్ రింగ్ అయింది. కిరణ్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అన్నాడు ప్రవీణ్. సార్, మీకు కుదిరితే కొంచెం ముందుకు వస్తే ఒక ఇరానీ చాయ్ హోటల్ వస్తుంది. దాని పక్కనే ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోకి వస్తే కొబ్బరి బొండాల బండి ఉంటుంది సార్, అక్కడ ఉంటారా అడిగాడు కిరణ్. అయ్యో వస్తాం సార్. ఏం లేదు, నేను మీ దగ్గరికి రావడానికి అంతా తిరిగి రావాలి, అదేమో 1 వే, నాకేమో అంత టైం లేదు. భలేవారు సార్, మేము వచ్చిందే మిమ్మల్ని కలవడానికి, తప్పగా వస్తాం సార్ అని ఫోన్ పెట్టేసి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాడు ప్రవీణ్. 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళారు. డ్రైవర్ని ఒక చోట జీప్ ఆపుకుని వెయిట్ చేయమని చెప్పి కొబ్బరి బొండాల బండి దగ్గరికి విశ్వాని, చిన్నుని, మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ని పంపించాడు. వాళ్ళకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో జీపులో ఉన్నప్పుడే చెప్పాడు ప్రవీణ్. ఒకవైపు కొంచెం దూరంగా ప్రవీణ్, రాజులు, మరోవైపు కొంచెం దూరంగా 2 కానిస్టేబుల్స్ వెయిట్ చేయడం మొదలుపెట్టారు. రాజు కిరణ్ని గుర్తుపట్టడమే ఆలస్యం. అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ప్రవీణ్. ఇంతలో బైక్పై వచ్చి అక్కడ ఆగాడు కిరణ్. అతన్ని చూసి గుర్తుపట్టిన రాజు ప్రవీణ్కి చూపించాడు. కిరణ్ బైక్ ఆపి దిగకుండానే ప్రవీణ్కి ఫోన్ చేశాడు. ప్రవీణ్ ఫోన్ లిఫ్ట్ చేసి సార్, నేను పక్కనే షాప్లో ఉన్నా, కొబ్బరి బొండాల బండి దగ్గర. మా అమ్మాయి పిల్లోడు ఉన్నారు, మాట్లాడుతూ ఉండండి అని చెప్పి చాలా ఫాస్ట్గా ఫోన్ పెట్టేసి కిరణ్ వైపుకి మూవ్ అయ్యాడు ప్రవీణ్. బైక్ స్టాండ్ వేసి కొబ్బరి బొండాల బండి వైపు మూవ్ అవుతూ మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ని చూసి ఈమెకి సినిమాలో ఛాన్సా అనుకుంటూ కొంచెం దీక్షగా చూసి ఏదో అనుమానం వచ్చిన వాడిలా ముందుకు దూరంగా చూశాడు కిరణ్. అక్కడ కనిపించారు ఒక పక్కగా నుంచుని కానిస్టేబుల్స్. వెంటనే వెనక్కి చూశాడు. ప్రవీణ్, రాజులు వస్తూ కనిపించారు. అంతే, బైక్ని అక్కడే వదిలేసి పరిగెత్తబోయాడు కిరణ్. వెంటనే అలర్ట్ అయ్యారు చిన్ను, విశ్వాలు. అతన్ని గట్టిగా పట్టుకున్నారు. కానీ బలంగా విదిలించుకుని వాళ్లను తోపుతోసి ఎదురుగా ఉన్న గల్లీలోకి చాలా వేగంగా పరిగెత్తాడు కిరణ్. ప్రవీణ్, కానిస్టేబుల్స్ కిరణ్ వెంటపడ్డారు. చిన్న చేంజింగ్ తర్వాత కిరణ్ని పట్టుకుని లాగి 2 తగిలించాడు ప్రవీణ్. ఈలోగా కానిస్టేబుల్స్ వచ్చి వాడిని జీబు దగ్గరకు లాక్కెళ్ళారు. చెప్పరా, సంగీతాన్ని ఎక్కడ దాచావు అడిగాడు ప్రవీణ్. షాకింగ్గా చూశాడు కిరణ్. క్యారెక్టర్ కోసం వచ్చిన అమ్మాయిని మోసం చేసి కిడ్నాప్ చేసి డబ్బుల కోసం ఫోన్ చేస్తావురా కోపంగా అడిగాడు ప్రవీణ్. మళ్ళీ షాకింగ్గా చూశాడు కిరణ్. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. ఆ సంగీత ఎవరు? ఆమెను నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ అన్నాడు కిరణ్. నువ్వు మర్యాదగా అడిగితే ఎందుకు చెబుతావురా అంటూ రివాల్వర్ తీసి అతను నుదుట గురి పెట్టాడు ప్రవీణ్. రివాల్వర్ వంక భయంగా చూశాడు కిరణ్. రేయ్, ఇది మీ సినిమాల్లో గన్ కాదురా, నిజంగా ట్రిగ్గర్ నొక్కానంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, కేసు కూడా ఉండదు పబ్లిక్లో కాల్చి చంపానంటే చెప్పాడు ప్రవీణ్. దెబ్బకి భయపడుతూ సార్, అసలేం జరిగిందో చెబుతాను సార్, నన్నేం చేయకండి సార్ అన్నాడు కిరణ్. చెప్పు, తప్పు చెప్పావో నీ తుప్పు లేపేస్తా, జాగ్రత్త.
అన్నాడు ప్రవీణ్. మొదట్లో సంగీతతో పాటు రాజు కూడా వచ్చేవాడు సార్. అనవసరంగా ఆటోకి డబ్బులెందుకు ఖర్చు అని తర్వాత నుంచి నేనే సంగీతాన్ని నా బండి మీద తీసుకెళ్లడం మొదలుపెట్టాను సార్. అలా ఒకరోజు ఒక సినిమా ఆఫీస్కి తీసుకెళ్ళి వస్తుంటే అని జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. కిరణ్, సంగీతాలు ఒక ఆఫీసులో నుండి బయటికి వస్తున్నారు. ఇంతలో బయట నుంచి ఫుల్ మేకప్తో ఒళ్ళంతా నగలతో లోపలికి వెళుతోంది భార్గవి. ఆమె అలా సంగీతని దాటుతూ సంగీతని చూసింది. ఆమెకు చాలా నచ్చింది. అది గమనించిన కిరణ్ భార్గవి దగ్గరకు వెళ్ళాడు. సంగీత కూడా వెళ్ళింది. కళ్ళతోనే ఎవరి అమ్మాయి అని అడిగింది భార్గవి సంగీతాన్ని చూస్తూ. ఆమె పెద్ద ప్రొడ్యూసర్, దండం పెట్టు అన్నాడు కిరణ్. నమస్కరించింది సంగీత. చాలా బాగుంది. హీరోయినా అడిగింది భార్గవి. అవునండి, అవడానికి వచ్చింది చెప్పాడు కిరణ్. కరెక్ట్ టైంకి వచ్చింది, అదృష్టవంతురాలు అని సంగీతం వంక చూస్తూ రేపు ఆఫీస్కి రా అని కిరణ్ వంక చూసి రేపు తీసుకురా, వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మేడం, రేపే మన ఆఫీస్కి తీసుకువస్తాను మేడం. తల ఊపుతూ ముందుకు వెళ్ళిపోయింది భార్గవి. సంగీతని చూస్తూ నువ్వు మామూలు అదృష్టవంతురాలివి కాదు, నీ రొట్టె విరిగి నేతిలో పడింది అన్నాడు. సంగీత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కిరణ్ని గట్టిగా కౌగిలించుకుని చాలా థ్యాంక్స్ అండి అంది సంగీత. ఆమె స్పర్శ ఒక్కసారిగా కిక్కెక్కించింది కిరణ్కి. నెమ్మదిగా 2 చేతులతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు కిరణ్. ఆ సాయంత్రమే సంగీతాన్ని తీసుకుని భార్గవి ఆఫీస్కి వెళ్ళాడు కిరణ్. సంగీతని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు కిరణ్. కిరణ్ని చూస్తూనే తీసుకొచ్చావా అడిగింది భార్గవి. మీరు చెప్పాక చేయకుండా ఎలా ఉంటాను మేడం అన్నాడు కిరణ్. ఏంటా అమ్మాయి పరిస్థితి? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన కేసు, పెద్ద ఇబ్బంది ఉండదు. వెరీ గుడ్, 50,000కి ఫైనల్ చెయ్యి అంది భార్గవి. అంటే ఆ అమ్మాయితో ఒక అబ్బాయి అంటున్న కిరణ్ని చేతితో ఆపమన్నట్లు సైగ చేసి ఇంకో 25 తీసుకుని పో, ఆ అమ్మాయిని లొకేషన్కి తీసుకుపదా చెప్పింది భార్గవి. ఇంకేమీ మాట్లాడలేదు. తల ఊపి బయటకు వెళ్ళాడు సంగీతనే చూస్తూ. కిరణ్ని చూస్తూనే దగ్గరికి వచ్చింది సంగీత. సంగీత, నువ్వు అదృష్టవంతురాలివి, ఆమెకు నువ్వు బాగా నచ్చావంట, లొకేషన్కి తీసుకురమ్మంది, 50,000 అడ్వాన్స్ కూడా ఇస్తానంది, పదా అన్నాడు కిరణ్. పట్టలేని సంతోషంతో కిరణ్ వెంట బయలుదేరింది సంగీత. మధ్యలో ఒక చోట ఆగి చాట్, పానీపూరి తిని బయలుదేరారు. ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఫామ్ హౌస్కి బయలుదేరాడు కిరణ్. ఇంతలో కిరణ్ ఫోన్ రింగ్ అయింది. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి మేటర్ విన్నాడు. ఫోన్ పెట్టేసి సంగీత, అర్జెంట్ ఫోన్ కాల్, వెంటనే వెళ్ళాలి, మనం రేపు వెళ్దాం అన్నాడు. సంగీత ఒక్కసారిగా డీలా పడిపోయింది. చేతికొచ్చిన అవకాశం చేజారిపోతున్నట్టు అనిపించింది. రేపంటే మళ్ళీ ఆవిడ కోపం వస్తుందేమో, అందుకే ఆగింది సంగీత. అడ్రస్ చెబితే నేనన్నా వెళ్తా అంది. సీరియస్గా చూశాడు కిరణ్. ప్లీజ్, నీ ఫార్మాలిటీస్ అన్నీ ఇచ్చేస్తా, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నేను వెళ్ళగలను అంది. ఒక్క నిమిషం ఆలోచించి సరే అనేశాడు. ఆమెకి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కించి డబ్బులు కూడా కిరణే ఇచ్చాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు కిరణ్ చెప్పేది. అది సార్ జరిగింది. ఆ రోజు సార్ వాళ్లతో లొకేషన్స్ చూడడానికి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ ఈరోజే సార్ రావడం, ఇంతకన్నా నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి అన్నాడు కిరణ్. మీ సార్ నెంబర్ ఇవ్వు అని అడిగి తీసుకుని ఫోన్ చేశాడు ప్రవీణ్. కిరణ్ చెప్పిందే అతను చెప్పాడు. చిన్నగా ఆలోచించి ఇంతకీ భార్గవ్ అంటే ఎవరు, ఏం సినిమాలు చేసింది, ఆమె నెంబర్ ఇవ్వు అడిగాడు ప్రవీణ్. నీళ్లు నమిలాడు కిరణ్. ఆమె అసలు పేరు చాముండి చెప్పాడు భయంగా. షాక్ అయ్యాడు ప్రవీణ్. అంటే అమ్మాయిని సప్లై చేసే బ్రోతర్? సీరియస్గా అడిగాడు ప్రవీణ్. అవును సార్, ఆమెకు నమ్మకం కలగడానికి ప్రొడ్యూసర్ అని బిల్డప్ ఇచ్చా చెప్పాడు కిరణ్. లాగి చెంప మీద కొట్టాడు కిరణ్ని. నమ్మి వచ్చిన అమ్మాయిని ఎంత మోసం చేసావురా, నీ కమిషన్ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. అది చాలదన్నట్లు డబ్బుల కోసం మళ్ళీ ఆ అమ్మాయి బ్రదర్కే ఫోన్ చేసి బెదిరించావు, అవునా అడిగాడు ప్రవీణ్. సార్, నేనెవరిని డబ్బు కోసం బెదిరించలేదు సార్, సిన్సియర్గా చెప్పాడు కిరణ్. మరి విశ్వాకి ఫోన్ చేసి మీ చెల్లెలు డేంజర్లో ఉంది, 50,000 తీసుకొస్తే అని ఫోన్ చేసింది నువ్వు కాదా గద్దించాడు ప్రవీణ్. కిరణ్ అయోమయంగా చూశాడు. నేనే ఫోను ఎవరికీ చేయలేదు సార్, ఆ రోజు వెళ్ళిన వాడిని ఈరోజే సార్ ఊర్లోకి రావడం నిజం సార్. మరి నీకు తప్ప ఎవరికి తెలుసురా ఆ అమ్మాయి డేంజర్లో ఉందని? ఏమో సార్, నాకు తెలీదు, ఆ ఫోన్ చేసింది ఎవరో కూడా నాకు తెలీదు అన్నాడు కిరణ్ దండం పెడుతూ. అలా ఆలోచించి నీ సంగతి తర్వాత తెలుస్తా, ముందైతే పద ఆ చాముండి కొంపకెళ్దాం అని కానిస్టేబుల్స్ని తీసుకొని బయలుదేరాడు ప్రవీణ్.
జీప్ చాముండి ఇంటికి మూవ్ అయింది. దారిలోనే ఫోన్ చేసి అడిగాడు, నేను ఒక నెంబర్ ఇచ్చాను, అతని డీటెయిల్స్ ఏంటి అని. సార్, ఒక 1 అవర్లో చెప్తాను సార్ అన్నారు. ఆ నెంబర్ నీదేనని తేలిందో నిన్ను కటకటాల్లో కాదు డైరెక్ట్గా పైకే పంపిస్తా ఎన్కౌంటర్ చేసి అని వార్నింగ్ ఇచ్చాడు కిరణ్కి. జీప్ చాముండి ఇంటి ముందు ఆగింది. అందరూ దిగి లోపలికి వెళ్ళారు. సోఫాలో కూర్చున్న చాముండి అదిరిపడి లేచి నుంచుంది. కిరణ్ని, అతనితో పాటు వచ్చిన పోలీసులను చూసి కొంచెం కంగారు పడింది. కొంపతీసి ఆ సంగీత విషయం కానీ వీడు పోలీసులకు చెప్పేశాడా మనసులోనే అనుకుంది చాముండి. చాముండి, మర్యాదగా సంగీతను మాకు అప్పగించు అడిగాడు ప్రవీణ్. తన అనుమానమే నిజమైంది. సాక్ష్యాలతో సహా వచ్చేశాడు అనుకున్న చాముండి లోపల కొంచెం కంగారు పడినా దాని పైకి కనపడనీయకుండా, సంగీత, ఆ పేరుతో మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు సార్ అంది. సెల్ ఫోన్ తీసి ఫోటోని చూపిస్తూ, ఈ అమ్మాయి ఈ కిరణ్ గడే తీసుకొచ్చి నీకు 50,000కు అమ్మేశానని ఒప్పుకున్నాడు అన్నాడు కిరణ్. కోపంగా కిరణ్ వంక ఒక చూపు చూసి ప్రవీణ్ను చూస్తూ, సార్, ఒళ్ళమ్ముకొని డబ్బు చేసుకునే వాళ్ళమే కానీ డబ్బిచ్చి మనుషుల్ని కొనుక్కునే వాళ్ళం కాదు సార్ మేము అంది చాలా వినయంగా. నాకు కావలసింది సంగీత, నీ మాయ మాటలు కాదు. మర్యాదగా చెప్పు, సంగీత ఎక్కడా? నిర్లక్ష్యంగా చూస్తూ, సార్, ఈ పాగలగాడు నాకు అమ్మాయిని అమ్మడం ఏమిటి, నేను వీడికి డబ్బులు ఇవ్వడం ఏంటి, కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది సార్ అంది కోపంగా చూస్తూ. నీ వెనుక సపోర్ట్ ఉందని విర్రవేక్కు. ఆ అమ్మాయి మా ఇంటి కూతురు, నీ సంగతి తేల్చకుండా వెళ్ళను అంటూ కానిస్టేబుల్స్ వంక చూసి, వెళ్ళి ఇల్లంతా వెతకండి అరిచాడు ప్రవీణ్. కంగారు పడింది చాముండి. పోలీసులు ఇల్లంతా వెతికారు. అందరూ వచ్చి ఎక్కడా లేదు సార్ అని చెప్పారు. చాముండి చిన్న విలన్ నవ్వు నవ్వి పాన్ నోట్లో వేసుకుంటూ ఎస్ఐని చూస్తూ, ఇందాకేదో తేలుస్తానన్నారు కదా సార్, తేలుస్తారా అడిగింది వ్యంగ్యంగా. దొరకలేదని విర్రవేక్కు. సంగీత నీ దగ్గరే ఉంది, అది నాకు తెలుసు అన్నాడు ప్రవీణ్. చిన్న విలన్ నవ్వు నవ్వింది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసి బతికే నీకే అన్ని తెలివితేటలు ఉంటే పోలీస్ని నాకెన్ని ఉండాలి? మళ్ళీ వస్తా, సంగీతని నిన్ను ఇద్దరినీ తీసుకుని వెళతా అంటూ బయటికి వచ్చేశాడు ప్రవీణ్. వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడే ఉన్న ఒక అమ్మాయి వచ్చి, సంగీత అంటే కొత్త పార్టీనా అమ్మా అని అడిగింది. లాగి లెంపకాయ కొట్టింది చాముండి. వాడేదో బిల్డప్ కోసం వచ్చి మన మీద రైడ్ చేశాడు. అసలే సంగీత ఎవరో ఈ కిరణ్ గాడు మన మీద ఎందుకు చెప్పాడో తేల్చాలి. ముందు మన వాళ్ళని రమ్మని కబురు పెట్టు అంది చాముండి కోపంగా. అలాగేనమ్మా అంటూ చెంపరద్దుకుంటూ వెళ్ళిపోయిందా అమ్మాయి. పోలీస్ స్టేషన్లో గంభీరంగా ఆలోచిస్తూ కూర్చున్న ప్రవీణ్ వంకే చూస్తున్నారు విశ్వ, చిన్ను, రాజులు. చాముండి దగ్గర లేదంటే సంగీత ఏమైనట్లు? దాని ముఖం చూస్తుంటే అది నిజమే చెబుతున్నట్లు అనిపిస్తుంది అని కిరణ్ గాడి వంక చూస్తూ, రేయ్, నువ్వేదో గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు అంటూ లాఠీ తీసి ఒక్కటిచ్చాడు ప్రవీణ్. అమ్మో అని అరుస్తూనే, నిజంగా నాకు అంతవరకే తెలుసు సార్, నేను చెప్పేది అంటుండగా ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్, మీరు అడిగిన ఫోన్ నెంబర్ తాలూకా డీటెయిల్స్ సార్ అంటూ ఒక ఫైల్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూసి ప్రవీణ్ షాక్ అయ్యాడు. ఏయ్, వీడు మన కానిస్టేబుల్ డేవిడ్ గారి అబ్బాయి విల్సన్ కదూ అడిగాడు ప్రవీణ్. అవును సార్ చెప్పాడు కానిస్టేబుల్. ఈడియట్, జాబు నుండి సస్పెండ్ చేసినా వీడికి బుద్ధి రాలేదు. తండ్రి చనిపోతే ఆయన మీద గౌరవంతో వీడికి జాబ్ ఇస్తే లంచాలకి అలవాటు పడ్డాడు. సస్పెండ్ చేస్తే ఇంకా కిడ్నాపులు మొదలుపెట్టాడన్నమాట. కమాన్, వీడెక్కడుంటాడు అడిగాడు ప్రవీణ్. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా బార్లోనే ఉంటాడు సార్ చెప్పాడు కానిస్టేబుల్. అయితే వెళ్ళి వాడిని తీసుకురండి చెప్పాడు ప్రవీణ్. ఎస్ సార్ అంటూ వెళ్ళారు కానిస్టేబుల్స్. సార్, మా అక్కకేం కాదు కదా సార్ అడిగాడు విశ్వ. ఏం కాదు, త్వరలోనే మీ అక్క దొరుకుతుంది, బాధపడకు చెప్పాడు ప్రవీణ్. రే చిన్ను, ఎదురుగుండా హోటల్ ఉంది, వెళ్ళి టిఫిన్ చేసి రండి అన్నాడు ప్రవీణ్. ముగ్గురు బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే కిరణ్ని తీసుకుని లోపలికి వెళ్ళి 4 తగిలించాడు ప్రవీణ్. అయినా వాడు అదే చెబుతున్నాడు తప్ప ఇంకో మాట చెప్పలేదు. ఈలోగా విల్సన్ని తీసుకొచ్చారు కానిస్టేబుల్స్. ప్రవీణ్ అతన్నోసారి పరీక్షగా చూశాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. దగ్గరకెళ్ళి, జీవితాన్ని చేతుల నాశనం చేసుకుంటున్నావు కదరా అని వాడి గొంతు పట్టుకుని, చెప్పు, సంగీతాన్ని ఎక్కడ దాచావు అని అడిగాడు. మత్తుగా ఊగుతూ ముద్దగా మాట్లాడుతూ, ఏంటి సార్ ఈ గొడవంతా
ఈ కానిస్టేబుల్స్ కూడా ఇందాక నుంచి ఇదే ప్రశ్న అడిగిందే అడుగుతున్నారు. నాకు తెలియదు అంటే కూడా వినకుండా తీసుకువచ్చారు. మీరైనా చెప్పండి సార్ అంటూ తూలి పడిపోబోయాడు. విల్సన్ వాలకం చూసిన ప్రవీణ్ కానిస్టేబుల్ని చూస్తూ, నిజంగా ఇతనైనా ఫోన్ చేసింది అని అడిగాడు. సార్, అతని దగ్గర ప్రస్తుతం ఉన్న నెంబర్ కూడా అదే సార్ చెప్పాడు కానిస్టేబుల్. రింగ్ చేసి చూశాడు. విల్సన్ సెల్ రింగ్ అయ్యింది. ఇంత మత్తులో ఉన్నాడు, వీడి కిడ్నాప్ చేశాడంటే నమ్మలేకపోతున్నా అన్నాడు ప్రవీణ్. ఈలోగా విశ్వవాళ్ళు వచ్చారు. చూడు విల్సన్, సంగీత ఎక్కడుంది? ఏ సంగీత? ప్రవీణ్ తన ఫోన్లోంచి సంగీత ఫోటో చూపించాడు. అది చూస్తూనే, సంగీత అంటే ఈ అమ్మాయా? ఈ అమ్మాయి అయితే నాకు తెలుసు, ఎక్కడుందో కూడా తెలుసు అన్నాడు తూలుతూ. అందరూ ఒక్కసారిగా హ్యాపీగా చూశారు విల్సన్ వంక. ఇంకా మా అక్క దొరికినట్లే అనుకున్నాడు విశ్వ. తెలుసా? చెప్పు, ఈ అమ్మాయిని ఎక్కడ దాచావు అడిగాడు ప్రవీణ్. నేను దాయలేదు అన్నట్లు చెయ్యిని అడ్డంగా ఊపుతూ, చాముండి ఇంట్లో చూశా. చాముండి ఇంట్లో చూసావా? షాకింగ్గా అడిగాడు ప్రవీణ్. అవును, అక్కడే చూశా సార్. ఆ రోజు నేను చాముండి ఇంటికి వెళ్ళాను సార్. 25,000 ఇచ్చి ఫ్రెష్ కావాలని అడిగితే ఈ అమ్మాయి గదిలోకి పంపించింది సార్ నన్ను. అందరూ షాకింగ్గా వింటున్నారు. ఆ గదిలోకి వెళ్ళాక అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడు విల్సన్. మంచం మీద భయపడుతూ కూర్చుని ఉంది సంగీత. ఆమెను చూస్తూనే, అబ్బా ఏమున్నావే, 25,000 ఇచ్చినా పైసా నష్టం లేదు అంటూ షర్ట్ తీసి ఆమె పక్కనే కూర్చుని ఆమెను మీదకు లాక్కున్నాడు. ఆమె విదిలించుకుంది. కోపంగా ఆమెనే చూస్తూ, ఏంటే డబ్బు తీసుకుని నాటకాలు ఆడుతున్నావు అంటూ ఆమెను బలంగా పట్టుకున్నాడు. తప్పించుకోవడం కోసం పెనుగులాడుతూ, ప్లీజ్ సార్, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను రక్షించండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతోంది. విల్సన్ మొత్తుగా ఆమెను పట్టుకుని, నా చిన్నప్పటి నుండి అన్ని సినిమాల్లో ఇదే డైలాగు, ఈసారి మార్చు అంటూ ఆమెను మీదకు లాక్కొని గట్టిగా కౌగిలించుకుంటూ మంచం మీద పడేశాడు. తను ఆమెతో మీద పడపోయేంతలో, ప్లీజ్ అన్నయ్య, నన్నేం చెయ్యొద్దు, నన్ను రక్షించండి అన్నయ్య అని దండం పెట్టింది సంగీత. ఆ మాటలు స్లోగా వినబడుతుంటే షాకింగ్గా ఆమెను వదిలేశాడు విల్సన్. సంగీత దండం పెడుతూ ఏడుస్తూ, ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడు. ఆమె వంకే చూశాడు తీక్షణంగా. మత్తు దిగినట్టు అనిపించింది. ఎవరు నువ్వు అడిగాడు మత్తుగానే. అసలేం జరిగిందో చెప్పింది. అలా నన్ను 50,000కి అమ్మేశాడు అన్నయ్య వాడు. ప్లీజ్ అన్నయ్య, నన్ను మీరే ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్ళాలి ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకుంది. ఒక్క క్షణం మనసు వికలమైపోగా అలా ఆలోచించిన విల్సన్ ఆమెను పైకి లేపి, నేనేం చెయ్యలేను, ఈ పూటకి నిన్ను ఏం చేయకుండా వదిలేయడం తప్ప అన్నాడు కూర్చుంటూ. అలా అనుకన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చెయ్యి, మీ వాళ్ళ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి నీ గురించి చెబుతా అన్నాడు. సరే, నోట్ చేసుకోండి అంది సంగీత. సెల్ ఫోన్లో నోట్ చేసుకున్నాడు. నా పేరు సంగీత, మా బ్రదర్ విశ్వ అని చెప్పింది. బయటకు వచ్చి ఒక చోట నుంచుని మత్తుగా డైల్ నెంబర్లో ఉన్న నెంబర్కి, అదే విశ్వాకి ఫోన్ చేశాడు విల్సన్. అలా నేనే ఫోన్ చేశాను సార్. 50,000 తెచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీ అక్కని తీసుకెళ్ళమని చెప్తుంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక చేద్దాం అనుకున్నా, కానీ ఇంటికి వెళ్ళాక ఆమె విషయమే మర్చిపోయాను సార్ చెప్పాడు విల్సన్. దొరికినట్లే దొరికి అన్నీ మిస్ అయిపోతున్నాయి. ఓన్లే, సంగీత ఎక్కడుంది అన్నదైతే ఖచ్చితంగా తెలిసింది. అక్కడికి సంతోషం అన్నాడు ప్రవీణ్. అందరూ ఇప్పుడేం చేద్దాం అన్నట్లు చూస్తున్నారు ప్రవీణ్ వంక. ఒక్క నిమిషం ఆలోచించిన ప్రవీణ్ విల్సన్ దగ్గరకు వచ్చి, విల్సన్, ప్రస్తుతం సంగీతాన్ని నువ్వే రక్షించగలవు అన్నాడు. అందరూ ప్రవీణ్ వంక చూశారు అర్థం కాక. షాకింగ్గా చూస్తూ, నేనా అడిగాడు విల్సన్. ఎస్ విల్సన్, సంగీత ఖచ్చితంగా చాముండి దగ్గరే ఉంది, కానీ ఎక్కడ ఉంది అన్నది మనకు తెలియదు. అది తెలియాలంటే ఎవరొకరు ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ప్రస్తుతం ఆ ఇంట్లోకి నువ్వు మాత్రమే వెళ్ళగలవు చెప్పాడు ప్రవీణ్. అర్థమవుతోంది విల్సన్కి. చూడు విల్సన్, నువ్వు ఆ చాముండి దగ్గరకు వెళ్ళి ఆమెకు డబ్బులిచ్చి సంగీత కావాలని అడుగు. ఆమె సంగీత లేదంటే డబ్బు ఇంకా ఎక్కువగా ఇస్తానని చెప్పు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అను. ఎందుకంటే ఒకసారి వెళ్ళావు కనుక ఆమె నీ మాట నమ్ముతుంది. ఆమె సంగీత గదిలోకి నిన్ను పంపిస్తుంది. నువ్వు లోపలికి సంగీత దగ్గరికి వెళ్ళాక మాకు ఫోన్ చెయ్యి. మేము అప్పటికే అక్కడికి వచ్చి ఉంటాం. నీ ఫోన్ రాగానే మేము రైడ్ చేస్తాం చెప్పాడు ప్రవీణ్. గుడ్ ఐడియా అనుకున్నారు అందరూ. ఇమీడియట్గా ఆపరేషన్ మొదలుపెట్టాడు ప్రవీణ్. విల్సన్ చాముండి ఇంట్లోకి వెళ్ళగా ప్రవీణ్ పోలీసులతో ఆ ఇంటి చుట్టూ మాటేసి కూర్చున్నాడు. విశ్వ, చిన్ను, రాజులు కూడా ప్రవీణ్తో
వచ్చారు. అందరూ చాలా టెన్షన్గా అలర్ట్గా ఉన్నారు. అన్నీ ప్రవీణ్ చెప్పినట్లే జరుగుతున్నాయి. చాముండి విల్సన్ని తీసుకుని ఒక గది దగ్గరకు వచ్చి అక్కడ అడ్డంగా ఉన్న చెక్క బీరువాని తెరిచింది. లోపల ఉన్న చెక్కని పక్కకి జరిపితే వెనుక ఒక గుమ్మం కనబడింది. ఆ తలుపు తీసి విల్సన్ని లోపలికి వెళ్దాము అని చెప్పింది చాముండి. దొరికింది చాముండి, మరొక 5 నిమిషాల్లో నువ్వు ఊచలు లెక్క పెడతావే అనుకున్నాడు విల్సన్. ఇంకా లోపలికి వెళ్ళి ప్రవీణ్కి ఫోన్ చేయడమే ఆలస్యం. డోర్ వేసి గడపెట్టబోయాడు విల్సన్. విల్సన్, ఒక్క నిమిషం పిలిచింది చాముండి. ఏంటన్నట్లు చూశాడు విల్సన్. అతని వంక ఓసారి చూసి నీ సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళు అంది చాముండి. షాకింగ్గా చూస్తుండిపోయాడు విల్సన్. బయట పోలీసులు చాముండి బిల్డింగ్ని గమనిస్తున్నారు. ప్రవీణ్ విల్సన్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళి అరగంట అయ్యింది, ఇంకా ఫోన్ రాలేదేంటి అనుమానంతో అన్నాడు ప్రవీణ్. వివేక్, చిన్ను, రాజు, కిరణ్లు అందరూ టెన్షన్గా చూస్తున్నారు ప్రవీణ్ వంక. ఒక్క నిమిషం ఆలోచించి విల్సన్కి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకున్నాడు. అంతే, కానిస్టేబుల్ని చూస్తూ ఏదో జరగరాంటే జరిగింది, లోపలికి వెళ్దాం పదండి అన్నాడు ప్రవీణ్. అందరూ లోపలికి వెళ్ళారు. చాముండి ఏం కంగారు పడకుండా సోఫాలో కూర్చుని పాన్ చుట్టుకుంటూ నోట్లో పెట్టుకుంటూ ప్రవీణ్ని చూస్తూ మళ్ళీ ఎవరి కోసం వచ్చారు సార్ గారు అడిగింది చాముండి. మర్యాదగా విల్సన్ ఎక్కడో చెప్పు సీరియస్గా అడిగాడు ప్రవీణ్. కన్నింగుగా నవ్వుతూ ఏంటి సార్, ఒకసారి వచ్చి సంగీత అంటారు, ఇంకోసారి వచ్చి విల్సన్ అంటారు అని కోపంగా చూస్తూ మరోసారి మీరు రారు, మీకోసం ఇంకో ఆఫీసర్ వస్తాడు అంది చాముండి. నవ్వుతూ టైం దగ్గర పడితేనే ఇలాంటి అతివాగుడు వాగేది అని కానిస్టేబుల్స్ని వాయిస్ని చూస్తూ మొత్తం ఇల్లంతా వెతకండి, సంగీత విల్సన్లు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటారు, గట్టిగా పిలవండి పలుకుతారు అన్నాడు ప్రవీణ్. చాముండి చిన్నగా నవ్వుతుంది. అందరూ అణువడువునా వెతుకుతుంటారు, చివరికి ఎక్కడా కనబడరు. వివేక్, చిన్నులు ఏడు ముఖం పెట్టారు. ప్రవీణ్ని చూస్తూ ఎక్కడా దొరకలేదా సార్? దొరకరు అని ఇంకో పాన్ని నోట్లో పెట్టుకుంటూ కోపంగా చూశాడు ప్రవీణ్. అంటే లేనిదే ఎక్కడ దొరుకుతారు అన్న, ఇంకా వెళ్ళరండి అంది చాముండి. చూడు చాముండి, విల్సన్ లోపలికి వచ్చాడు, అది మాకు తెలుసు, కానీ కనబడడం లేదు, నువ్వు చాలా తేలిగా వాళ్ళని దాచావు అని కానిస్టేబుల్స్ని చూస్తూ గదులు కాదు రహస్య గదులు ఎక్కడో ఉంటాయి చూడండి, జాగ్రత్తగా వెతకండి కోపంగా చెప్పాడు ప్రవీణ్. మళ్ళీ అందరూ వెతకడం మొదలుపెట్టారు. ప్రవీణ్ వెతుకుతూ చెక్క బీరువా దగ్గరకు వచ్చాడు. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. లోపలంతా ఖాళీ బీరువా. డోర్ వేస్తుండగా సెల్ ఫోన్ రింగ్ అయ్యి లిఫ్ట్ చేసి ఎస్ ప్రవీణ్ స్పీకింగ్ సార్, సంగీత విల్సన్ ఇద్దరు మిస్ అయ్యారు సార్, వాళ్ళనే సెర్చ్ చేస్తున్నాం సార్. కరెక్ట్గా బీరువా వెనుక గదిలో ఉన్న విల్సన్ ఈ వాయిస్ విన్నాడు. లోపల గదిలో సంగీత విల్సన్ ఇద్దరు కుర్చీలో తాళ్లతో కట్టేసి నోటికి స్టిక్కర్ వేసి బంధించి ఉంచింది చాముండి. ఆలోచించి సంగీతని చూస్తూ తల ఊపాడు విల్సన్. ఏంటన్నట్టు చూసింది సంగీత. ఆమెకు సైగ చేస్తూ ఆమె కూర్చున్న కుర్చీని కాలితో బలంగా తన్నాడు. అంతే, ఆమె గుమ్మం దగ్గర పడింది. ప్రవీణ్ ఫోన్ పెట్టి మూవ్ అవుతుండగా గుమ్మం దగ్గర పడిన సంగీత తన తలతో తలుపుని బలంగా కొట్టింది. వెళ్ళబోతున్న ప్రవీణ్కి బీరువాలో శబ్దం వినబడింది. ఒక్క క్షణం అలర్ట్ అయ్యాడు. సంగీత మళ్లీ తలతో తలుపుని ఆపకుండా 4-5 సార్లు కొట్టింది. ప్రవీణ్ అలర్ట్ అయ్యాడు. చాముండి ముఖంలో భయం, కంగారు కనపడ్డాయి. అంతే, బీరువాని ఓపెన్ చేసి చూశాడు. లోపల నుంచి శబ్దం వినబడుతోంది. అర్థమైపోయింది ప్రవీణ్కి. ఈలోగా కానిస్టేబుల్స్ వచ్చి బీరువాని జరపడంతో డోర్ కనపడింది. ఓపెన్ చేస్తే లోపల సంగీత విల్సన్లు కనిపించారు. అందరూ హ్యాపీ. చాముండి దగ్గరకు వచ్చి నేను ముందే చెప్పాను, మళ్ళీ వస్తే సంగీతతో పాటు నిన్ను తీసుకెళ్తానని అన్నాడు ప్రవీణ్. చాముండి తలదించుకుంది. సంగీతని గట్టిగా పట్టుకుని ఏడ్చాడు విశ్వ. చూడమ్మా సంగీత, ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని సాధించుకునే పద్ధతిలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కిరణ్ గాడిని చూస్తూ వీడిని అరెస్ట్ చేయండి అన్నాడు ప్రవీణ్. ఇంతలో గుమ్మం దగ్గర ఉన్న రాజును చూస్తూనే సార్, వాడిని కూడా అరెస్ట్ చెయ్యండి, నేను ఇలా అవడానికి కారణం వాడే అంది సంగీత. అందరూ షాకింగ్గా చూశారు ఆమె వంక. అవును సార్, ఈ కిరణ్ గాడు సగం దొంగ అయితే వీడు పచ్చి మోసగాడు సార్ అంది సంగీత. అప్పటికే కానిస్టేబుల్స్ రాజుని గట్టిగా పట్టుకున్నారు. ఆ రోజు ఈ కిరణ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళాక నేను రాజుకి ఫోన్ చేశాను సార్,
విషయం చెప్పి నన్ను భార్గవి దగ్గరకు తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను సార్. సంగీతాన్ని తీసుకుని భార్గవి ఇంటికి వెళ్ళాడు రాజు. లోపలికి వచ్చిన రాజును చూసి నవ్వుతూ, వెరీ గుడ్, మొత్తానికి మాల్ని మిస్ అవ్వకుండా బాగానే పట్టుకొచ్చావు అంది. నవ్వాడు రాజు. ఇంకో మాల్ కోసం వెళ్ళాడు కిరణ్, అందుకే నేనే తీసుకొచ్చా అన్నాడు రాజు. షాకింగ్గా అనుమానంగా చూసింది సంగీత ఇద్దరి వంక. అది గమనించి సంగీతాన్ని చూస్తూ, మాల్ అంటే హీరోయిన్ అని అర్థం సంగీత అన్నాడు రాజు. హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీసి రాజుకి ఇస్తూ, ఇంక ఈ విషయం ఇక్కడితో మర్చిపో, మళ్ళీ ఏదైనా మంచి మాల్ దొరికితే అప్పుడు కలు, కిరణ్కి కూడా చెప్పు అంది. అలాగే మేడం అంటూ హ్యాపీగా డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు రాజు. పూర్తిగా అర్థమైపోయింది సంగీతకి అక్కడేం జరుగుతుందో. ఏయ్ అమ్మాయిలు, కొత్త మాల్ బిజినెస్కి రెడీ చేయండి అంది. వాళ్ళొచ్చి తన్ను పట్టుకునే లోపే వేగంగా రాజు కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ, రే నన్ను ఎక్కడికి తీసుకొచ్చావరా, ఎంత మోసం చేసావు అంది. నువ్వు మాత్రం నన్ను చేసింది మోసం కాదా, అయినా నీలాంటి దాన్ని తేవాల్సిన చోటికే తెచ్చాను, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే వచ్చింది అని ఆమెను విదిలించుకొని చాముండిని చూస్తూ, ఉంటా మేడం అని బయటికి మూవ్ అయ్యాడు. సంగీత అరుస్తోంది. బయటికి వచ్చి తలుపు వేసేశాడు రాజు. అందరూ సీరియస్గా వింటున్నారు. అది సార్ జరిగింది, ప్రేమించానని ఇంత మోసం చేశాడు ఆ రాజు చెప్పింది సంగీత. రాజు చెంప మీద ఒక్కటి పీకాడు విశ్వ. అతన్ని ఆపుతూ, తప్పు వాడిదొక్కడిదే కాదు, మీ అక్కది కూడా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి, నిర్ణయాలు తీసుకునే ముందే 2-3 సార్లు ఆలోచించండి అన్నాడు ప్రవీణ్. విల్సన్ని చూస్తూ, నీలో గుడ్ సిటిజన్ ఉన్నాడు, ఆ తాగుడు మానితే ఆ సిటిజన్ దేశానికి ఉపయోగపడతాడు, నువ్వు అంటే నేను మాట్లాడతాను పై ఆఫీసర్స్తో అన్నాడు ప్రవీణ్. అనన్నయ్యా అంది సంగీత. ఏం ఆలోచించకుండా తల ఊపాడు విల్సన్. 2 చేతులతో నమస్కరించింది సంగీత. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.